నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే గత కొద్ది రోజులుగా మనం ఒక మాట వింటున్నాం, అది కూడా కిడ్నాప్ అంటూ. అయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలోనే చాలా వరకు ఇలాంటి ఉదాంతాలు అయితే జరిగినట్టుగా, అటెంప్ట్ అయినా జరిగినట్టుగా కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. అది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా గత 2 రోజుల క్రితము ఉర్సు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ప్రిమిజెస్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుందని అయితే మనకు ఒక వార్త వచ్చింది. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ అబ్బాయి ఎవరు, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంగా హెడ్ మాస్టర్ని అయితే కలుద్దాము. లోపల సార్ని కలిసి అన్ని విషయాలను అయితే తెలుసుకుందాము రండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ చెప్పండి, అసలు పరిస్థితి ఎలా ఉండింది, ఆ రోజు ఏం జరిగింది అబ్బాయికి? ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండుగ ఉందని చెప్పేసి మధ్యాహ్నం భోజనం చేయడానికి సార్లను అడిగే వెళ్ళడం జరిగింది, ఉపాధ్యాయులను అడిగే వెళ్ళడం జరిగింది. అయితే భోజనం చేసి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ ఇంటికి సమీపంలోనే రోడ్డు మీద ఎవరో గుర్తు తెలియని వాళ్ళు బురకా వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ద్విచక్ర వాహనం మీద వచ్చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి పిల్లవాడు చెప్పడం జరిగింది. చెప్పడంతో మనం కూడా పిల్లవాడితో మాట్లాడితే ఒకరే బండి మీద ద్విచక్ర వాహనం మీద వచ్చేసి పట్టుకుంటే పారిపోయి వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాధారణంగా మనము ఉదయం 9:30కి పాఠశాలకు విద్యార్థులు వచ్చినట్టయితే గేట్ వేసే ఉంచుతాము. ఎవరైనా ప్రత్యేక పరిస్థితుల లోపల వాళ్ళ తల్లిదండ్రులు పంపించమని చెప్పినప్పుడు మాత్రమే మధ్యాహ్న భోజనానికి పంపించడం జరుగుతుంది. అటు తప్పితే మనం సాయంత్రం 4:45 వరకు కూడా స్కూల్ ప్రెమిసెస్లోనే పిల్లలు ఉంటారు. సో ఆ రోజు జరిగినటువంటి సంఘటన మన పాఠశాలలో జరిగినటువంటిది కాదు, కేవలం వాళ్ళ ఇంటి సమీపంలో మెయిన్ రోడ్డు మీద జరిగినట్టుగా అక్కడ చూసిన వాళ్ళు, అదేవిధంగా ఆ విద్యార్థి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే సార్, ఇలాంటి సంఘటనలు బిఫోర్ ఎప్పుడైనా మీకు తగిలాయా? అంటే ఇలాంటి జరిగాయా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో? ఇలాంటి సంఘటనలు ఇదివరకు జరగలేదు మేడం. గతంలో గత 2-3 రోజుల కాంచి పేపర్లలో వచ్చినటువంటి వార్తలు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ద్వారా మాత్రమే కొన్ని అక్కడక్కడ జరుగుతున్నట్టు తెలిసింది, కానీ మా ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు అయితే లేవు. అయితే మరి మెయిన్గా కూడా ఇట్లాంటి పుకార్లు రావడం కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వింటున్నాము గత కొద్ది రోజులలో. ఎందుకంటారు? అంటే సెక్యూరిటీ పరంగా ఇది ఇబ్బందిగా ఉంటుందనా, లేకపోతే బయట జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా బయట జరుగుతాయి మేడం. ఈ స్కూల్ ప్రెమిసెస్లో, సరే మా పాఠశాల అని కాదు కానీ ఏ పాఠశాలలో కూడా విద్యార్థులు 9:30 వరకు లోపలికి వచ్చారు అంటే సాయంత్రం 4:45 వరకు కూడా ప్రెమిసెస్ దాటి పోవడానికి ఉండదు. సాధారణమైనటువంటి నియమం అది. ఆ రకమైనటువంటి రక్షణ చర్యలు మేము పాఠశాల పరిధి లోపల తీసుకుంటా ఉంటాం. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పరంగా మీకు ఎలాంటి ఆదేశాలు అందాయండి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనల గురించి? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులను హెచ్చరించాలి, లేకపోతే విద్యార్థులకు జాగ్రత్తలు చెప్పాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారి, పై అధికారులు చెప్పడం జరిగింది పత్రికాముఖంగా. మేము కూడా విద్యార్థులను అలర్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ పోయేటప్పుడు కానీ లేకపోతే పాఠశాలకు వచ్చే సమయంలో కానీ గుంపులుగా రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఏమైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు కనుక తారసపడ్డట్టయితే, వాళ్ళు పిలిచినా కానీ అపరిచితులు కానీ తారసపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూశారు కదా, సార్ తెలిపిన ప్రకారము ఇక్కడ ఉర్సు అనే ఈ గ్రామంలో మనకి గవర్నమెంట్ స్కూల్ ఎదుట బయట జరిగిన సంఘటన ఇది. 9వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఇబ్రహీం, ఆ అబ్బాయి పేరు. అయితే గత 2 రోజుల క్రితము ఇలా బయటికి వెళ్తున్న సందర్భంలో, మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళే సందర్భంలో ఒక ముస్లిం మహిళ లాగా ఉందంట, బురకా వేసుకొని ఒక అమ్మాయి ఇలాంటి ప్రయత్నం అయితే చేసింది అన్నట్టుగా విద్యార్థి వచ్చి తెలపడం జరిగింది. అంతకు మించి వీళ్ళకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంట. అయితే బిఫోర్ కూడా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని వీళ్ళు అంటున్నారు. చుట్టుపక్కల కూడా మాకు ఎటువంటివి వినలేదు అనే అంటున్నారు. అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువగా వింటున్నప్పటికీ ఇవి బయట జరుగుతున్నాయి తప్ప స్కూల్ ప్రిమిసెస్లో అయితే ఎప్పుడు కూడా లేవనే వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాల్సింది ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయా, వీటికి మరి ఎట్లాంటి కారణాలు
కారణాలు ఉన్నాయి, ఎవరు ఇట్లాంటివి చేస్తున్నారని అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మనము ఇబ్రహీం అనే పిల్లవాడి వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చామండి. అయితే మనకి ఈ 2 రోజుల క్రితం జరిగిన ఈ ఉదాంతం ఏదైతే ఉందో ఆ దుర్ఘటన కారణం ఏంటి, ఆ అటెంప్ట్ ఎందుకు జరిగింది, అసలు ఎవరు వాళ్ళు ప్రయత్నం చేశారు ఇక్కడ ఆ పిల్లవాడిని అపహరణ చేయడానికి అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం అయితే వాళ్ళ ఇంటి దాకా వచ్చాము. అయితే ఈరోజు సెకండ్ సాటర్డే కావడంతో స్కూల్కి వెళ్ళలేదు పిల్లవాడు. అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాము. మనము తోటి విద్యార్థులు మనకు సహకరించి ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అయితే అబ్బాయిని అడిగి అయితే తెలుసుకుందాము. ఆ అబ్బాయి ఫేస్ మాత్రం మీకు చూపించమండి, ఎందుకంటే తన మైనర్ బాలుడు కాబట్టి తన అభిప్రాయాలు అసలు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రము తన గొంతుతో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము, కానీ చూపించడం మాత్రము జరగదు. ఈ పేరెంట్ నాన్న మొహమ్మద్ ఇబ్రహీం. ఇబ్రహీం, అసలు నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? గవర్నమెంట్ హై స్కూల్ కిలా వరంగల్ ఊర్సులో చదువుతున్నావు. అసలు ఏం జరిగింది నాన్న 2 రోజుల క్రితం ఏదైతే మనకు బయటకు వార్త వచ్చిందో, నీకు సంబంధించిన వార్త, అది అసలు ఏం జరిగింది, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటి నుండి 1:30కి స్కూల్కి పాప్కార్న్ తీసుకొని దుకాణం నుండి స్కూల్కి వెళ్తాను. నా వెనకాల ఒక స్కూటీ ఫాలో అయింది. ఒకడే ఉన్నాడు అబ్బాయి. అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు, చేయి లాగుతాడు. ఆపాడా? నీ దగ్గరకు వచ్చి ఆపారా బండి? ఏం చేశారు? చేయి లాగుండు. నువ్వు ఒక్కడివే ఉన్నావు అప్పుడు? నేను ఒక్కడనే ఉన్నాడు, ఎవరు రాడా. ఒక ఆమె ఉండే కిడ్నాపర్ అనుకుని చేయి ఇట్లా గీకి పారిపోయి స్కూల్లో చెప్తే సార్కి చెప్తే పోలీసులు ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. స్కూల్లో లోపలికి వెళ్ళిన ఆ స్కూటీ అయితే స్పీడ్ గా పోయింది. అరుస్తే నువ్వేమన్నా నెంబర్ చూసావా? నెంబర్ చూసే చూడలేదు. అయితే మరి నువ్వు వెంటనే ఎవరు చెప్పావు? సార్కి చెప్పిన, సార్ ఫోన్ చేసింది పోలీసు వాళ్ళకి. వాళ్ళు వచ్చారా? మరి నేను ఏమన్నా వచ్చారు, కెమెరాలో చూపించమన్నారు, చూపించిన. సీసీ కెమెరా మొత్తం పడలే కానీ స్కూటీ మీద వచ్చిందేమో కనపడింది, ముఖం మొత్తం కనపడతలేదు. నిన్న ఒక రోజు పోయినా స్కూల్ కి, ఇలా కొంచెం దగ్గు ఉన్నాయని పోలే. అసలు ఏమనిపించింది ఆ టైంలో నీకు? భయపడ్డా, అందుకే పారిపోయినా చూసి. మరి ఒక్కడివి వెళ్తున్న టైంలో మాత్రమే జరిగింది కదా? ఒక్కరే ఉన్నారు. అది బామ్మ ఉండేది, బామ్మ చూసింది కానీ బండి స్పీడ్ బాగా నడిపింది. చుట్టుపక్కల ఒక బామ్మ చెప్పింది నిన్న బామ్మ కూడా. అయితే ఇంతకు ముందు అయితే ఎప్పుడు చూడలేదంట. చూడలే. మొత్తానికి మనం అబ్బాయితో అయితే మాట్లాడే ప్రయత్నం చేసాము. ఇబ్రహీం మాటల ప్రకారం చూసుకున్నట్టయితే ఎవరైతే మనకి ఈ కిడ్నాప్ అటెంప్ట్ చేశారో వాళ్ళు స్కూటీ మీద వచ్చారు. ఆ అబ్బాయి హ్యాండ్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న క్రమంలో ఈ అబ్బాయి భయపడి ఆ హ్యాండ్ని లాక్కున్న క్రమంలో ఆ అబ్బాయికి గీరుకోవడం కూడా జరిగిందని అయితే ఈ అబ్బాయి చెప్పాడు. మనం ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడాము. ప్రిన్సిపాల్ అక్కడ లేరు అంట, ఫోన్లో మాట్లాడాము. సంప్రదిస్తే సదరు ఎవరైతే ఉంటారో అక్కడ టీచర్స్ వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. అయితే మనతో మాట్లాడిన టీచర్ చెప్పిన ప్రకారం అయితే మనకి అక్కడ ప్రిమిసెస్ లో, ఏ స్కూల్ ప్రిమిసెస్ లో కాలేదు, అది కొంచెం బయట మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అయితే మా దృష్టికి తీసుకొచ్చారు పేరెంట్స్ కానీ ఆ అబ్బాయి కానీ. మాకు ఇంతకు మించి ఏం తెలియదు అన్నట్టుగా అయితే ఆ టీచర్ చెప్పడం జరిగింది మనకు. ఈ అబ్బాయి వర్షన్ మాత్రము మనము చూపించి మీకు వాయిస్ అయితే వినిపించాము. కాకపోతే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలించడం జరిగిందని అయితే చెప్తున్నారు వీళ్ళు. అయితే ఆ ఫుటేజ్ లో కూడా ఈ అబ్బాయి దాన్ని గుర్తుపట్టేసి ఆ ఇన్సిడెంట్ ని అక్కడ చెప్పడం జరిగిందంట విశ్లేషించి పోలీసులకి. ఇది కూడా ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. అయితే దీని ముందుట మరి ఏమేం జరిగింది, మరి పోలీసు వాళ్ళు దీన్ని ఎలా తీసుకున్నారు, ఏ పరిగణలోకి తీసుకొని ఎలా మనకి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు అనేది అయితే పూర్తి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.